దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51, 52 వచనాలు. యేసు, నేను నీకేం చేయగోరుచున్నానని వాడిని అడుగ్గా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారిని ఆ గుడ్డివాడు అడుగుచున్నాడు, అయ్యా నాకు చూపును ప్రసాదించాయని యేసయ్యను వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి నమ్మి ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి విశ్వాసంతో దేవుని అడుగుతారో తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి గుడ్డితనమే కాదు, ప్రతి వ్యక్తికి ఏదో ఒక అవసరత, ఏదో ఒక బాధ ఉంటుంది సహజంగా. కాబట్టి నీ అవసరత ఏదైనప్పటికీ, నీ బాధ ఏదైనప్పటికీ దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఆ వాక్యంలో మనం గమనిస్తే, యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసయ్య వెంబడి వస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే, యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగ్గా, ఆ గుడ్డివాడు ఎరా యేసయ్య వెంటబడి వస్తూ ఉన్నాడయ్యా, నన్ను కనికరించాయని చెప్పేసి యేసయ్య వెంబడిబడి వస్తున్నప్పుడు యేసయ్య నిలిచిండి అతన్ని అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలయ్యా అని చెప్పేసి యేసయ్యని అడిగినప్పుడు యేసు ప్రభుతో ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ విషయమై ఏదైనా కావచ్చు, నీ బాధ, వేదన, రోదన ఏదైనా కావచ్చు, నీ యొక్క అనారోగ్యత ఏదైనా కావచ్చు, నీ అవసరత ఏదైనా కావచ్చు, నువ్వు ఎప్పుడైతే దైవాన్ని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు. చూడండి, బైబిల్ నుంచి మనం గమనిస్తే, అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. యేసయ్య మాట మాత్రము సెలవు చేత దైవము ఈ సృష్టిని చేసినాడు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తితో కేవలం మాట మాత్రము పలుకుచున్నాడు. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పినప్పుడు అతను నమ్మాడు. ఎప్పుడైతే నమ్మాడో వెంటనే అతనికి చూపు కలిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్మి ఆయన ఎందుకు వస్తున్నాం? మనలో సందేహం ఉండకూడదు. దేవుడు నా ప్రార్థన వింటాడంటావా? దేవుడు నన్ను ఆదరిస్తాడంటావా? దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడంటావా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటావా? దేవుడు నన్ను కనికరిస్తాడంటావా? దేవుడు నా పట్ల కృప చూపుతాడంటావా? నా బాధల నుండి, వేదల నుండి, రోదల నుండి, కలతల నుండి, కన్నీళ్ళ నుండి యేసయ్య నన్ను విడిపిస్తాడంటావా అనే సందేహము మనం చెందకూడదు. యేసయ్య తప్పకుండా నన్ను కనికరిస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అనేటువంటి దృఢమైన విశ్వాసం దైవం పట్ల ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని ద్వారా నువ్వు గొప్ప మేలులను, దీవెనలను నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్.